హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? పనస పండు అండి, పనసకాయ అంటారు కదా, అది చాలా పెద్ద కాయ అన్నమాట. దాన్ని రెండు ముక్కల కింద చేసి మా బాబాయ్ వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. ఫుల్ వీడియో తీయడానికి అది మొత్తం కాయ ఉన్న ఫుల్ కాయ ఉన్న తీయడానికి కొంచెం లేట్ అయ్యింది. ఈ లోపల అమ్మ కట్ చేసిందన్నమాట. అవి పెచ్చులు కోసేసి 4 పెచ్చుల కింద మా బాబాయ్ వాళ్ళందరికీ ఇచ్చేసామన్నమాట. మేము ఒక హాఫ్ తీసుకున్నామన్నమాట. అది తీస్తున్నారు మా అమ్మగారు. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట, సూపర్ ఉంది. అది ఏంటంటే పండింది కదా, చాలా బాగుంటుందన్నమాట. చెట్టుది న్యాచురల్ది, ఏ కెమికల్స్ లేదన్నమాట. ఈ సీజన్లో మీరు తిన్నారా? తింటే కామెంట్ చేయండి. చాలా అయితే బాగుంటాయి టేస్ట్ అనమాట. దీంతో జ్యూస్ కూడా చేసుకుంటారని తెలుసు, కానీ ఎవరైనా చేసుకున్నారైతే కామెంట్ చేయండి. మా అమ్మగారు, తనే మా అమ్మగారు అనమాట. నేను ఇప్పటికొచ్చి వీడియోలో ఎక్కడా చూపించలేదు. తనే మా అమ్మగారు. మా అమ్మ తీస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నాను అన్నమాట. చాలా అయితే చాలా బాగున్నాయి. వీటి వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయో కూడా కామెంట్ చేయండి. మీరు ఈ సీజన్లో ఫ్రూట్ తిని ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకొకటి ఏంటంటే, ఇది చాలా పెద్దగా అన్నమాట, న్యాచురల్ది. మా బాబాయ్ తెచ్చాడు ఇది, మా అమ్మ కూడా కాదు. మా బాబాయ్ తెస్తే వాళ్ళు కట్ చేసుకోలేదు. మీరు కట్ చేసేసుకొని మీరు సగం తీసుకొని మాకు సగం ఇచ్చేయండి అని చెప్పారన్నమాట. మాది కోనసీమ కాబట్టి న్యాచురల్గానే అన్నీ దొరుకుతాయి అన్నమాట. నేను ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అన్నీ తీసుకుని వస్తానన్నమాట. ఎంతమందికి పనసపండు అంటే చాలా ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పెద్ద ఇష్టం ఉండదు, కానీ వీడియో తీసుకోవడానికి ముందుకు వచ్చానన్నమాట. మా అమ్మగారిని టేస్ట్ చూడమన్నాను అన్నమాట, ఎలా ఉందో అనేసి. చూస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. నేను కూడా ఒకటి తిన్నాను, చాలా బాగుందన్నమాట. న్యాచురల్గా పండించుకునేవి బాగుంటాయి, కెమికల్స్ వేసుకునేవి కూడా బాగుంటాయి. కాకపోతే కెమికల్స్ వేసినవి ఉంటాయి కాబట్టి అట్లా తింటారు చాలామంది కూడా. మాకైతే న్యాచురల్గానే దొరుకుతాయి, ఏ ఫ్రూట్ అయినా దొరుకుద్ది అన్నమాట. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.